భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనేది అనంతం. ముందుకు సాగిపో. నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా? నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు, నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది, నీలో ఉత్సాహం నింపుతుంది. పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని నేర్పండి. తమను తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి. ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. తనను తాను తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. నిర్ణయం మీదే. చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు.